శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరానని. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామచంద్రుడు చైత్ర శుద్ధ నవమి రోజు పునర్వసు నక్షత్రం గురువారం రోజున జన్మించాడు. ఈరోజు శ్రీరామచంద్రుడి పుట్టినరోజు. కాచిర్ల గోపన్న ముందుగా ఆయననే భక్త రామదాసు అని కూడా పిలుస్తారు. ఆయన భద్రాచలంలో ఈ నవమి రోజుని వివాహ వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది. ఆయనను అనుసరించి మన దేశంలో అన్ని చోట్ల కూడా ఇదే రోజున శ్రీరామచంద్రుడి కళ్యాణం నిర్వహించడం అనేది సంప్రదాయంగా మారింది. ఒక నేపాల్లో జనక్పురిలో మాత్రము శ్రీరామచంద్రుడి వివాహము కార్తీక మాసంలో అక్కడ ప్రజలు నిర్వహిస్తారు. దేవుడి కళ్యాణం ఏ రోజు జరిగినా మంచిది. నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు కదా, ఆ విధంగా ఈరోజు దేశమంతటా కూడా శ్రీరామచంద్రుడి వివాహం కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారు. మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.